అభినందించవలసిందిగా మీ అందరినీ కోరుతూ కరతాళ ధ్వనులతో అభినందించవలసిందిగా మీ అందరినీ కోరుతున్నా. అందరికీ నా నమస్కారం. స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళకు నా నమస్కారము. మీ పాదాలకు వందనాలు. లోంకా తాండా, గాంధారి మండల్, కామారెడ్డి జిల్లా. నా పేరు వికాస్. నాకు 2 కళ్ళు కనబడవు. ఎల్లారెడ్డి గడ్డ మీద కాంగ్రెస్ జెండా, మన కాంగ్రెస్ జెండా ఎగురుతుంది రేవంతన్న కాంగ్రెస్ జెండా, జనము గుండెలో నిండా. ఎల్లారెడ్డి గడ్డ మీద కాంగ్రెస్ జెండా, మన కాంగ్రెస్ జెండా ఎగురుతుంది రేవంతన్న కాంగ్రెస్ జెండా, జనము గుండెలో నిండా. ఎల్లారెడ్డి గడ్డ మీద కాంగ్రెస్ జెండా, మన కాంగ్రెస్ జెండా ఎగురుతుంది రేవంతన్న కాంగ్రెస్ జెండా, జనము గుండెలో నిండా. ఎల్లారెడ్డి గడ్డ మీద, ఎల్లారెడ్డి గడ్డ మీద, ఎల్లారెడ్డి గడ్డ మీద, ఎల్లారెడ్డి గడ్డ మీద కాంగ్రెస్ జెండా, మన కాంగ్రెస్ జెండా ఎగురుతుంది రేవంతన్న కాంగ్రెస్ జెండా, జనము గుండెలో నిండా. ఎల్లారెడ్డి గడ్డ మీద, ఎల్లారెడ్డి గడ్డ మీద, ఎల్లారెడ్డి గడ్డ మీద బీదవలకు అండంగా రేవంతన్న, జనము గుండెలో నిండా. బీదవలకు అండంగా రేవంతన్న, జనము గుండెలో నిండా. ఎల్లారెడ్డి గడ్డ మీద, ఎల్లారెడ్డి గడ్డ మీద, ఎల్లారెడ్డి గడ్డ మీద, ఎల్లారెడ్డి గడ్డ మీద కాంగ్రెస్ జెండా, మన కాంగ్రెస్ జెండా ఎగురుతుంది రేవంతన్న కాంగ్రెస్ జెండా, జనము గుండెలో నిండా. ఎల్లారెడ్డి గడ్డ మీద కాంగ్రెస్ జెండా, మన కాంగ్రెస్ జెండా ఎగురుతుంది రేవంతన్న కాంగ్రెస్ జెండా, జనము గుండెలో నిండా. ఎగురుతుంది రేవంతన్న కాంగ్రెస్ జెండా, జనము గుండెలో నిండా. ఎగురుతుంది రేవంతన్న కాంగ్రెస్ జెండా, జనం గుండెలో నిండా. సార్ నేను ఒక మాట మాట్లాడతా సార్. అదే సార్, నల్లమటుకు సురేందర్ నాకు అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రచారంకి వచ్చినప్పుడు మా తండకు నువ్వే గెలుస్తావు సార్ అని నేను మాట ఇచ్చిన సార్. అయితే నేను ఎమ్మెల్యే అయినాకి వెళ్ళి మీకు డబల్ బెడ్రూమ్ ఇస్తా, హెల్ప్ చేస్తా అని అన్నాడు సార్. ఏం సహాయం చేయలేడు సార్. కండ్లకు సాయం చేస్తా అన్నాడు సార్, సాయం చేయలేడు సార్. కండ్లకు ఆపరేషన్ చెప్పిస్తా అన్నాడు సార్, చెప్పలేడు సార్. అంటే సార్ మీరు కూడా సాయం చేయండి సార్. తప్పకుండా ఇటు మేము చెప్తాండి. వికాస్ కి కాంగ్రెస్ పార్టీ తరఫున మా మిత్రుడు సుభాష్ రెడ్డికి నేను ఆదేశాలు ఇస్తున్నా. తక్షణమే ఈ సమావేశం ముగిసే లోపల 1,00,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆ అబ్బాయికి అందించవలసిగా సుభాష్ రెడ్డికి చెబుతూ, తప్పకుండా కొత్త సంవత్సరం, కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. వికాస్ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి మనం పూర్తి స్థాయిలో సహకారం అందించి, ఏ గిరిజనుల కోసం ఇందిరమ్మ బతుకున్నంత కాలం పాటుపడ్డదో, ఏ దళితులు బలైన వర్గాల కోసం ఇందిరమ్మ చివరి శ్వాస వరకు, ఆఖరి బొట్టు వరకు తన ప్రాణాలను త్యాగం చేసిందో, ఇందిరమ్మ వారసులుగా దళితులను, గిరిజనులను, బలహీన వర్గాలను ఆదుకునే బాధ్యత ఈ వేదిక మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరి మీద ఉంది. తప్పకుండా ఇట్లాంటి నిరుపేదలను, అదేవిధంగా కళాకారులను నేను రసమై బాలకిషన్ నేను అడుగుతున్నా, కళాకారులకు ఇచ్చే జీవన భృతి
ఈ యువకుడికి వికాస్కు ఎందుకు ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా. ఎందుకంటే వికాస్కు ఓటేసే హక్కు లేదు, ఓటు వేయడు కాబట్టి నువ్వు ఇవాళ అవకాశం ఇవ్వలేదా అని అడుగుతున్నా. రసమై బాలకిషన్ ఎట్లా పాడతాడో వికాస్ అంతకంటే గొప్పగా ఇప్పుడు పాట పాడిండు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కళాకారులకు అందించే జీవన భృతి రాష్ట్ర ప్రభుత్వం వికాస్కి ఇవ్వాల్సింది.